Hello guys, very good evening. Thanks for joining. Successfully we completed 24 days of training. ఈరోజు అయితే 25th క్లాస్ జరుగుతుంది. డే బై డే మనం చాలా టూల్స్ చాలా టాపిక్స్ కవర్ చేస్తున్నాము. కొన్ని కొత్త టిప్స్, ట్రిక్స్ అలానే కొన్ని కొత్త టూల్స్ కూడా నేర్చుకుంటున్నాము. లాస్ట్ టైం అయితే మనం షేపింగ్ టూలు, అరేంజ్ టూలు, మిర్రర్ మర్జ్, ఓవర్‌లాప్ ఎలా రిమూవ్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసాం. ఓకేనా? సో, సింగిల్ క్లాస్‌లో మనం మాక్సిమం చాలా కవర్ చేసాము. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారు. ఓకేనా? సో, రిపీట్ ఆప్షను, బ్యాక్ ట్రాక్ అలానే మిర్రర్ మర్జ్, అరేంజ్, షేపింగ్ ఇయన్నీ కవర్ అయిపోయినాయి. సో, ఈరోజొచ్చేసి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్, ప్రోగ్రామ్ స్ప్లిట్ చెప్తానండి. ఓకే. యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్, ప్రోగ్రామ్ స్ప్లిట్. మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ ఆప్షన్ ఎక్కడుంటదంటే ఇదేమో ఇట్ ఈస్ అండర్ స్టిచ్ ఎఫర్ట్స్ టూల్‌లో ఉంటది. చూపిస్తాను ఇప్పుడు ప్రాక్టికల్‌గా. ప్రోగ్రామ్ స్ప్లిట్ ఎక్కడుంటదంటే ఇట్ ఈస్ అండర్ ఫిల్స్ టూల్‌లో ఉంటది. ఇది మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైనా మనం వెల్కమ్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేశాక న్యూ డిజైన్‌కెళ్ళామనుకోండి. ఇది క్లోజ్ చేసుకుందాం. ఆహా! క్లోజ్. ఫ్రెష్ డిజైన్ క్రియేట్ చేయాలంటే బ్రాండ్ న్యూ డిజైన్ ఫైల్‌లోకెళ్ళాలి. న్యూ డిజైన్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ చూస్తే ఇదేమో ఇక్కడ నుంచి స్టిచ్ ఎఫర్ట్స్ టూల్. ఇక్కడ చూస్తే యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ ఇక్కడుంది. యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ ఎందుకు వాడతామంటే ఇట్ ఈస్ టు క్రియేట్ కస్టమ్ స్ప్లిట్ లైన్ ఎఫర్ట్స్. అంటే మనకు కావాల్సిన విధంగా స్ప్లిట్ లైన్ ఎఫర్ట్స్ క్రియేట్ చేసుకోవటానికి యూజ్ అవుతది. సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రోగ్రామ్ స్ప్లిట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది ఫిల్స్‌లో ఉంది. ప్రోగ్రామ్ స్ప్లిట్ ఏమవుతదంటే రెడీమేడ్ అంటే ఏదన్నా ఒక ప్యాటర్న్ ఒకటి రెడీ చేసుకొని దాన్ని ప్రోగ్రామ్ స్ప్లిట్‌లో మనం సెలెక్ట్ చేసామనుకోండి. అంటే దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇదేమో మోటిఫ్‌లో మనకి ఆప్షన్స్ ఎలానో ప్రోగ్రామ్ స్ప్లిట్‌లో కూడా మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఆల్రెడీ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి కదా! ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరిక్కడ చూస్తే ఇక్కడ మనకి లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది. లేఅవుట్ క్లిక్ చేసి ఈ పొజిషన్ మార్చుకొని మనకు కావాల్సిన విధంగా దీన్ని మార్చుకోవచ్చనమాట. అంటే ఇక్కడ ఈ సర్కిల్ దాన్ని పట్టుకుంటే ఆ 2 ఈక్వల్‌గా జరుగుతున్నాయి. అంటే, అంటే ఇది జస్ట్ మనం ప్లేస్‌మెంట్ చేంజ్ చేస్తున్నాము. ప్లేస్‌మెంట్‌ని బట్టి దాని ఎఫెక్ట్ జరుగుతుంది. లేదంటే ఈ రెండిటి మధ్య మీరు డిస్టెన్స్ అనేది మీకు ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. ఓకే. ఇది లేఅవుట్ ఎడిట్ చేస్తున్నాను నేను. ఇక్కడ దీన్ని అంటే రైట్ క్లిక్ ఎడిట్ ఎస్కేప్ మళ్ళీ మీరు ఇది ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వాలి. ప్రోగ్రామ్ స్ప్లిట్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఇది వస్తుంది గదా! ఇక్కడ మీరు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టర్నింగ్ స్ప్లిట్ ఆప్షన్ కూడా ఉంది. టర్నింగ్ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకు చేంజ్ అవుతుంది. ఆహ్, మ్యూట్‌లో పెడతానండి మిమ్మల్ని. ఓకే. ఆ! టర్నింగ్ స్ప్లిట్ చేసేసరికి మీకు కొంచెం లుక్ మారింది చూడండి. టర్న్ అవుతున్నాయి. ఇంకోటేంటంటే మీరు ఇక్కడ ఈ టర్నింగ్ స్ప్లిట్ తీసేసి లేఅవుట్‌లో మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్‌మెంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఈ డిస్టెన్స్ అనేది స్పేసింగ్‌ని బట్టి మనకు అదొక కొత్త ఎఫెక్ట్ వస్తుంది చూడండి. ఓకే. ఇదొక కొత్త ఎఫెక్ట్ వస్తుంది మనకి ఇప్పుడు. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎలా ఉందంటే కొంచెం ఫుట్‌బాల్ ఎఫెక్ట్ లాగా ఉంది. ఫుట్‌బాల్‌కి మనం ఇలా బాక్సెస్ లాగా ఇస్తాం గదా! బాక్సెస్ లాగా ఉంటాయి. సంథింగ్ అలా మేనేజ్ చేయొచ్చు. ఇది లేఅవుట్‌లోకెళ్ళి మీరు ఎడిట్ చేసుకునే స్కోప్ ఉంది. ఓకే. ఇక్కడ మీరు హ్మ్. ఇది బాక్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ ఎడిట్ గదా! ఇక్కడ లేఅవుట్ మీద క్లిక్ చేసి మీకెలా కావాలో అలా మార్చుకోవచ్చండి. ఓకే. ఇది మార్చుకొని చూడండి. ఇంకోటేంటంటే ఒక్కోసారి ఏమవుద్దంటే మన దగ్గర ఇన్ని స్ప్లిట్స్ ఉన్నా గాని ఇక్కడ ఫిల్‌లోకెళ్తే మన దగ్గర ఎన్ని స్ప్లిట్స్ ఉన్నా గాని ఒక్కోసారి రిక్వైర్మెంట్ కస్టమర్‌కి కావాల్సిన స్ప్లిట్ అనేది ఇక్కడ లేదనుకోండి. అప్పుడు మళ్ళీ మనం ఓన్‌గా క్రియేట్ చేసుకోవాల్సొస్తది.
ఓకే. కస్టమర్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్ రిలేటెడ్ స్ప్లిట్ లేదనుకోండి. అప్పుడు మనం కస్టమ్ స్ప్లిట్ అనేది క్రియేట్ చేయాలి. అవునా గదా! అందుకని అప్పుడు మనం కస్టమ్ స్ప్లిట్ ఎలా క్రియేట్ చేస్తానో చెప్తాను. ఇప్పుడిక్కడ ఏదన్నా ఒక షేప్ అనేది రెడీ చేసుకోవాలి. మనం యూజర్ డిఫైన్డ్ మోటిఫ్ ఎలా క్రియేట్ చేసి ఏదన్నా ఒకటి డిజైన్ షేప్ రెడీ చేసుకొని తర్వాత ఆబ్జెక్ట్‌లోకెళ్ళి క్రియేట్ మోటిఫ్ అన్నాం గదా! అలానే ఇక్కడ క్రియేట్ ప్రోగ్రామ్ స్ప్లిట్ అని గూడా ఉంది. అంటే మన యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ అని అంటే కస్టమ్ ప్రోగ్రామ్ స్ప్లిట్ అంటే ఆ స్ప్లిట్‌ని మనం క్రియేట్ చేసి ఒకసారి ఆ లిస్ట్‌లోకి యాడ్ చేస్తే అది మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో, దీనికి నేనేం చేస్తానంటే ఏదన్నా ఒకటి డ్రా చేస్తాను. సపోజ్ దీనికి ఫిల్స్ ఏమి అవసరం లేదు. మీరు సింపుల్‌గా ఇదైనా తీసుకోవచ్చు. నార్మల్ వితౌట్ వెక్టర్ అవుట్‌లైన్ విత్ స్టిచ్ ఫిల్లింగ్ అని తీసుకోవచ్చు. నేను వెక్టర్ అవుట్‌లైన్ తీసుకొని, రన్ స్టిచ్ తీసుకొని సింపుల్‌గా నేనేం చేస్తున్నానంటే ఒక షేప్ అనేది డ్రా చేస్తున్నా. ఓకే. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. సారీ. ఇదైనా ఓకే. లేదంటే దీన్ని రీషేప్‌కెళ్ళి ఓకే. ఇక్కడ దీన్ని యాడ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇదొక షేప్ సంథింగ్ ఏదో రెడీ చేస్తున్నాను. ఓకే. ఇలా వచ్చిందనుకోండి. ఇప్పుడు దీన్ని నేను సైజ్ తగ్గించాను. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే అరేంజ్‌లోకెళ్ళి అరేంజ్ కాదు. ఆబ్జెక్ట్‌లోకెళ్ళి మోటిఫ్‌లా క్రియేట్ చేస్తా. మోటిఫ్ కాదు. ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే ఆబ్జెక్ట్‌లో క్రియేట్ ప్రోగ్రామ్ స్ప్లిట్ అని ఉంటది. స్ప్లిట్ నేమ్ ఇవ్వండి ఏదోకటి. సంథింగ్ ఏఎంఆర్ -1 అని ఇచ్చాను. ఓకే. అయిపోయింది. ఈ స్ప్లిట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఉన్నదానికైనా ఆబ్జెక్ట్ దేనికైనా మనం డ్రా చేయొచ్చు, అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఇదొక హార్ట్ షేప్ తీసుకుంటున్నా. ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకే. ఇప్పుడు దీనికి నేను ఆ స్ప్లిట్ ఎలా అప్లై చేయాలి? ప్రోగ్రామ్ స్ప్లిట్‌కెళ్ళి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్ప్లిట్ చూసుకోవాలి. బై డిఫాల్ట్ అదే సెలెక్ట్ అయిపోయింది. మనం క్రియేట్ చేసిన స్ప్లిట్ నేమ్ ఏంటిది? ఏఎంఆర్ 1 అనే స్ప్లిట్. ఇది ఇక్కడ అప్లై అయింది. మీరు టర్నింగ్ స్ప్లిట్ చేసి పెట్టొచ్చు, తీసేయొచ్చు, లేఅవుట్‌కెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఇలా మెయింటైన్ చేసి మనకు కావాల్సిన విధంగా ఈ ఎఫెక్ట్స్ వచ్చేలాగా మేనేజ్ చేసుకోవచ్చు. చూడండి. మీకు ఇంకా డిఫరెన్స్ కోసం ఇది కొంచెం సైజ్ తగ్గిస్తాను. ఇది కొంచెం సైజ్ పెంచుదాం. 2 ఇంచెస్. చూడండి ఈ స్ప్లిట్ అనేది వచ్చేసింది. మీరు చూస్తే రీషేప్‌లోకెళ్ళి డైరెక్షన్ ఏమైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ డైరెక్షన్ చేంజ్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఇంకా క్లియర్‌గా ఉంది. చూడండి ఎంత బాగుందో. అంటే ఈ స్ప్లిట్ అప్లై చేశాను. మీరు ఇంకా టర్నింగ్ స్ప్లిట్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా లేఅవుట్‌కెళ్ళొచ్చు. ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ఇలా ప్రోగ్రామ్ స్ప్లిట్ కస్టమ్ ప్రోగ్రామ్ స్ప్లిట్ అంటే మనం క్రియేట్ చేసుకుంటున్నాము. ఇది క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడైనా ఇంక ఇక్కడ యాడ్ అయిపోయి ఉంటది. ఈ ప్యాటర్న్ అనేది ఈ స్ప్లిట్ అనేది మనకు కావాలనుకోండి మళ్ళీ ఏ ఆబ్జెక్ట్‌కైనా ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అది బెనిఫిట్. ఇది ప్రోగ్రామ్ స్ప్లిట్‌లోనే కస్టమ్ ప్రోగ్రామ్ స్ప్లిట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇంకో స్ప్లిట్ ఏదైనా క్రియేట్ చేద్దాం. సపోజ్ ఇంకోటి తీసుకుంటున్నాను. ఓకే. ఆహ్, సంథింగ్ ఎస్కేప్ క్లిక్ చేయండి. అప్పుడు డీసెలెక్ట్ అవుతది. డీసెలెక్ట్ అయితే మనం ఫ్రెష్‌గా సెలెక్ట్ చేయాలి. లేదంటే ఒకసారి కంటిన్యూషన్ అయిపోద్ది. సంథింగ్ నేనిది తీసుకుంటున్నా. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్. ఓకే. లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. ఎంటర్. ఓకే. ఇదొక ప్యాటర్న్ అనుకోండి. ఇదొక స్ప్లిట్ అనుకోండి. దీన్ని కొంచెం సైజ్ అనేది తగ్గిస్తా. మళ్ళీ డిజైన్‌లోకెళ్ళి ప్రోగ్రామ్ స్ప్లిట్. డిజైన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్‌లోకెళ్ళి క్రియేట్ ప్రోగ్రామ్ స్ప్లిట్‌లో సంథింగ్ ఏఎంఆర్2 అని పెట్టి ఓకే చేస్తున్నా. ఓకే చేశాను. ఇప్పుడు ఏదన్నా ఇంకో కొత్త ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఓకే. కొత్త ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇది నార్మల్ ఫిల్లింగ్. సేమ్ ఇది కూడా సిమిలరే ఉంది. దట్స్ ఓకే. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ స్ప్లిట్ అప్లై చేస్తా. బై డిఫాల్ట్ మనం రీసెంట్‌గా ఏది యాడ్ చేశానో అది వచ్చేసింది. నాకు ఏఎంఆర్2 వద్దు, ఏఎంఆర్1 కావాలంటే ఏఎంఆర్2. ఓకే. లేదు మనకి ఆల్రెడీ రెడీమేడ్ ఏమన్నా కావాలంటే రెడీమేడ్ ఆల్రెడీ వాడిచ్చినయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏఎంఆర్2లో రీషేప్‌లోకెళ్ళి హెచ్ నొక్కుతున్నాను. కొంచెం ఇది యాంగిల్ మార్చుకుంటే నాకు ఎగ్జాక్ట్‌గా అలా వస్తది చూడండి. యాంగిల్ మార్చుకున్నాను. ఇప్పుడు మీరు కలర్ మార్చుకొని చూడొచ్చు.
ఇంకా టర్నింగ్ స్ప్లిట్ టర్నింగ్ ఇంకా లేఅవుట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయొచ్చు, తగ్గించుకోవచ్చు. హారిజాంటల్గా వర్టికల్గా గ్యాప్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఇలా మీరు మేనేజ్ చేసుకోవడానికి స్కోప్. ఇది ప్రోగ్రామ్ స్ప్లిట్ అనమాట. ఇక్కడ ఏం చేసాము, కస్టమ్ ప్రోగ్రామ్ స్ప్లిట్ కూడా క్రియేట్ చేసాము. సో మనకి ఇవి రెగ్యులర్గా యూజ్ అవుతాయి. ఏమైనా కొత్త కొత్త ఎఫెక్ట్స్ కావాలనుకోండి ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనకి రెడీమేడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. ఎనీ క్వశ్చన్స్? ఆర్ వి గుడ్? కస్టమ్ ప్రోగ్రామ్ స్ప్లిట్ మీరు ప్రాక్టీస్ చేస్తే రకరకాల స్ప్లిట్స్ మీరు చేయొచ్చు అనమాట. ఇది సేవ్ చేసుకోండి. ఫైల్ సేవ్ యాజ్ తెలుగు మీడియం, date 25, సేవ్ ఇట్. మీరు ఒకసారి నోట్స్ చూస్తే నోట్స్ కూడా నేను చూపిస్తున్నాను. ఓకే. మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక డిజైన్ ఫిల్లెట్ షేప్ రెడీ చేసుకొని ప్రోగ్రామ్ స్ప్లిట్‌లో మనం మనకు కావాల్సిన స్ప్లిట్ అప్లై చేసుకోవచ్చు. లేఅవుట్‌కెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఏదన్నా కొత్త కస్టమ్ స్ప్లిట్ ఒకటి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం డ్రా చేసుకొని డిజైన్‌లోకెళ్ళి ప్రోగ్రామ్ స్ప్లిట్, సేవ్ విత్ నేము, తర్వాత లేఅవుట్‌కెళ్ళి ఆప్షన్ తర్వాత డిజైన్ రెడీ చేసుకొని ఆ ప్యాటర్న్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అది సంగతి. సో ప్రోగ్రామ్ స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్‌కి వెళ్దాము. యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ సమ్ మీనింగ్. యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ అంటే యూజర్ డిఫైన్ చేసిన స్ప్లిట్. అంటే యూజర్ అంటే ఎవరు? మీరు, నేను. ఎవరైతే డిజైన్స్ క్రియేట్ చేస్తారో, ఎవరైతే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు యూజర్. ఓకే. యూజర్‌కి తనకు నచ్చిన స్ప్లిట్టే తను డిజైన్ చేసేటప్పుడే, పంచింగ్ చేసేటప్పుడే ఆ స్ప్లిట్ అనేది అప్లై చేసుకోవాలనుకోండి అది యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ నేను మౌస్‌తో ఫోకస్ చేసి చూసాను ఇక్కడ. యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ ఏంటంటే క్రియేట్ కస్టమ్ స్ప్లిట్ లైన్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇది ఎప్పుడంటే మీరు డిజైన్ పంచింగ్ చేసేటప్పుడే లాస్ట్‌లో మీరు ఆ కస్టమ్ స్ప్లిట్ అనేది అంటే యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇది యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. లేదంటే మీరు ఏదన్నా పంచింగ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ టైప్స్ కదా! కాంప్లెక్స్ ఫిల్, కాంప్లెక్స్ టర్నింగ్, కాలమ్ ఏ, కాలమ్ బి సంథింగ్ కాంప్లెక్స్ ఫిల్ సెలెక్ట్ చేశాను. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఒకసారి సెలెక్ట్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ఇంకోసారి సెలెక్ట్ డీయాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిందని ఎలా తెలుస్తదండి? ఇది హైలైట్ అయింది చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కొంచెం గోల్డ్ కలర్‌లో హైలైట్ అయింది. సో ఇది హైలైట్ అయ్యి నేను పంచింగ్ చేస్తాను. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ అనేది నేను యాక్టివ్ అయింది. సో ఇప్పుడు నేను కాంప్లెక్స్ ఫిల్ ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే. లెఫ్ట్ క్లిక్ సంథింగ్ ఐయామ్ డ్రాయింగ్, రైట్ క్లిక్, పంచింగ్ లెఫ్ట్ క్లిక్, ఎంటర్ చేశాను. అంటే ఇదొక షేప్ రెడీ అయిపోయింది. తర్వాత ఏంటి కాంప్లెక్స్ ఫిల్ వాడితే మనం బౌండరీస్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అంటే హోల్స్ పెట్టుకోవచ్చు. నాకు అవసరం లేదు కాబట్టి ఎంటర్ ప్రెస్ చేశాను. తర్వాత స్టిచ్ యాంగిల్ ఇలా. అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. ఓకే. జనరల్‌గా అయితే ఇంతవరకు అయిపోద్ది. ఇప్పుడు నేనేం చేశాను యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ ఆన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను స్ప్లిట్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఏమంటుందంటే ఎంటర్ పాయింట్ 1 ఆన్ కర్వ్ 1 ఆర్ ప్రెస్ ఎంటర్ టు యూజ్ ద డిఫాల్ట్ యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్. సో ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంక మనకేమవుతది ఇంక స్ప్లిట్ ఏం యాడ్ అవ్వదు. నేనిప్పుడు స్ప్లిట్ యాడ్ చేస్తున్నాను. నాకెలా కావాలంటే స్ప్లిట్ సంథింగ్ ఇలా యాడ్ చేసుకుంటున్నాను. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, ఎంటర్. ఈ ఒక్క స్ప్లిట్ సరిపోదు. ఇంకో స్ప్లిట్ కూడా యాడ్ చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, ఎంటర్. ఓకే. ఇంక ఇది కూడా సరిపోదు. నేనేం చేస్తున్నానంటే యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అసలు వద్దనుకుంటే మీరు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఏం టైప్ ఏది పంచింగ్ చేయకుండా. ఓకే. జస్ట్ ఇలా నంబర్ ఆఫ్ ఎంటర్ చేసుకుంటూ అంటే ఒకసారి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంకోసారి మీరు స్ప్లిట్ లైన్ యాడ్ చేసుకోవడానికి ఉంటది.
మీరు ఇంకా అవసరం లేదనుకుంటే ఎంటర్ మళ్ళీ ప్రెస్ చేయండి. చూడండి మ్యాజిక్ కస్టమ్ స్ప్లిట్ అనేది అప్లై అయిందా లేదా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్ లాగే ఉంటది. ఇప్పుడు కలర్ ఆబ్జెక్ట్ లిస్ట్‌కెళ్లారనుకోండి. కలర్ ఆబ్జెక్ట్ లిస్ట్‌లో ఇది మొత్తం ఒకటే ఆబ్జెక్ట్. లేదంటే మీరేం చేయాలో తెలుసా? కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ రావటానికి దీని మీదే మళ్ళీ పంచింగ్ చేస్తారు ఇలా. రన్ టూల్ యూజ్ చేసి ఎస్కేప్ నొక్కి చేయండి. లేదంటే అదే టూల్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఎంటర్. ఎస్కేప్ లెఫ్ట్ క్లిక్ ఎంటర్. లెఫ్ట్ క్లిక్ ఎంటర్. లెఫ్ట్ క్లిక్ ఎంటర్. లెఫ్ట్ క్లిక్ ఎంటర్. Left click enter, left click enter, something you have to make. ఇలా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇది ఒకటి డీసెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేశాను. ఇలా చేస్తే ఏంటంటే మీకు అదొక ఎఫెక్ట్ వస్తది. కాకపోతే ఇది ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్స్‌గా వస్తుంది నాకు. అలా కాదు నాకు సేమ్ ఆబ్జెక్ట్‌లోనే స్ప్లిట్లు రావాలనుకోండి సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. ఇలా వస్తదనమాట. ఇదేంటంటే ఇన్‌బిల్ట్. ఇప్పుడు ఏదన్నా ప్రొడక్ట్స్ అయి తీసుకుంటే ఇన్‌బిల్ట్‌లోనే వాళ్ళకి అది కాస్టింగ్ అంటాము. అదేంటంటే నేమ్స్ ఇన్‌బిల్ట్ వస్తాయి. బ్రాండ్ నేమ్స్ అవి. అలానే ఇక్కడ కూడా అంతే. ఈ స్ప్లిట్ అనేది మనకి ఆబ్జెక్ట్‌లో కలిసిపోయిందనమాట. ఇన్‌బిల్ట్ సింగిల్ ఆబ్జెక్ట్ ఇది మొత్తం. సో, ఇలాంటి స్ప్లిట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ అంటే ఏంటంటే ఇలా. అంటే ఇది ఒక లీఫ్ ఉందనుకోండి. లీఫ్‌కి పైన కొంచెం ఎఫెక్ట్స్ అనేవి షేడ్స్ ఉంటాయి కదా! అలాంటివి తెప్పియాలనుకోండి. అంటే వాటికి మనం ఇలా పంచింగ్ చేసుకొని లాస్ట్‌లో మనం యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్‌కి స్ప్లిట్ లైన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది క్రియేట్ చేశాను గదా! ఇంకోటి ఏదన్నా క్రియేట్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు కాలమ్ ఏతో చేస్తాను. కాలమ్ ఏ సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇది యాక్టివేట్‌లో ఉందో లేదో చూసుకోవాలి. ఇది యాక్టివేటే అయ్యింది. ఇప్పుడు ఏదన్నా చిన్నది ఏదన్నా పంచింగ్ చేస్తాను. లెఫ్ట్ క్లిక్ సంథింగ్ ఇది కాలమ్ ఏ. ఓకే. లెఫ్ట్ క్లిక్ సంథింగ్. ఓకే. ఇంక ఫినిష్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేశా. ఇంక ఇది డిజైన్ కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ మీరు కింద చూస్తే ఎంటర్ పాయింట్ 1 ఆన్ కర్వ్ 1 అన్నాడు గదా! లేదంటే ప్రెస్ ఎంటర్ టు యూజ్ ద యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్. సో, ఇప్పుడు నేను యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ అనేది క్రియేట్ చేస్తాను. సపోజ్ నేను ఇలా లెఫ్ట్ క్లిక్ సంథింగ్ ఏదో రాండమ్‌గా ఒక స్ప్లిట్ అనేది యాడ్ చేశాను. మళ్ళీ ఇదొక రాండమ్‌గా ఒక స్ప్లిట్ అన్ని లెఫ్ట్ క్లిక్‌లో చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇంక నాకు స్ప్లిట్స్ ఏమొద్దు. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చూడండి స్ప్లిట్ అనేది వచ్చేసింది. అంటే ఇదేంటంటే మనం డిజైన్ పంచింగ్ చేసేటప్పుడే మనకి ఏదైనా ఇన్‌బిల్ట్ ఒక స్ప్లిట్ ప్యాటర్న్ స్ప్లిట్ లైన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ అవుతది. ఇది యూజ్ అవుతది. యెస్ ఆర్ నో? యూజ్‌ఫుల్లా కాదా ఈ స్ప్లిట్? యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ బాగా యూజ్‌ఫుల్ అవుతది. మీరు ఇంకా రీషేప్‌లోకెళ్ళొచ్చు. హెచ్ నొక్కామనుకోండి రీషేప్‌లోకెళ్ళి మీరు ఇంకా యాజ్ యూజువల్ నోట్స్ అవి చెక్ చేసుకోవచ్చు. ఈ షేప్స్ అనేవి మేనేజ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఈ ఈ స్ప్లిట్ లైన్స్ కూడా మీరు పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్ మార్చుకోవచ్చు. ఇంకా మీరు ఈ నోట్స్‌ని కూడా నోట్స్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. ఈ నోట్స్ పొజిషన్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే. ఈ నోట్స్ అడ్జస్ట్‌మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇవి సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మనం మేనేజ్ చేసుకోవచ్చనమాట. ఇలా. రీషేప్‌లో అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. ఇన్ కేస్ మీకు వద్దనుకోండి, ఇది ఏదన్నా ఒక నోడ్ వద్దనుకోండి, ఇది సెలెక్ట్ చేశారు. ఈ నోడ్ వద్దనుకుంటే అది సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. అసలు నాకు ప్రోగ్రామ్ స్ప్లిట్టే వద్దనుకోండి, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ రైట్ క్లిక్ ఇక్కడ యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇదొచ్చింది. యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్‌ని మీరు అన్‌సెలెక్ట్ చేశారనుకోండి అది పోద్ది. నాకు మళ్ళీ స్ప్లిట్ బ్యాక్ కావాలంటే ఇది క్లిక్ చేస్తూ ఉంటా. ఓకేనా? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇలా మీకు నచ్చిన యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కాంప్లెక్స్ విత్‌తో చేశాను. ఇది కాలమ్ ఏతో చేశాను. ప్రతి డిజైన్ పంచింగ్ చేసే ముందు యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇప్పుడు కాలమ్ బి తీసుకుంటాను. కాలమ్ బి ఎందుకు వాడతాం మనం? ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం గదా! సపోజ్ నేను ఏదన్నా కాలమ్ బి అంటే ఆపోజిట్ సైడ్స్ డిఫరెంట్ ఉంటే తీసుకుంటాం గదా! సపోజ్ ఇదొకటి ఉందనుకోండి. ఇదొక ఆబ్జెక్ట్ అనుకోండి. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకే. దీన్ని నేను వెక్టార్‌లో కన్వర్ట్ చేసుకుంటా. వెక్టార్‌లోకి ఎందుకంటే ఇది సెలెక్ట్ చేశాను కంట్రోల్ సి. వెక్టార్‌కి స్టిచెస్ ఏం జనరేట్ అవ్వవు. ఓకే.
కంట్రోల్ వి. ఇక్కడ చూస్తే ఇది అబ్జర్వ్ చేస్తే మనకు ఆపోజిట్ సైడ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇన్సైడ్ పంచింగ్ చేస్తా, తర్వాత అవుట్ సైడ్. సో కాలం బి సెలెక్ట్ చేశాను, అలానే యూజర్ డిఫైన్ స్ప్లిట్ కూడా ఆన్ చేసుకున్నా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, ఎంటర్. ఒక సైడ్ అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ సైడ్ కంటిన్యూషన్. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, left click, right click, left click, right click, left click, right click, left click, right click, left click, right click. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్, ఎంటర్ ప్రెస్ చేసి. ఇంకా ఫిల్లింగ్ రాలేదు. ఇంకా ఫిల్లింగ్ ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ యూజర్ డిఫైన్ స్ప్లిట్ ఆన్లో ఉంది కాబట్టి మనం స్ప్లిట్ లైన్స్ యాడ్ చేసుకోవాలి. సపోజ్ నేను ఈ యాంగిల్లో స్ప్లిట్ లైన్స్ యాడ్ చేస్తున్నాను. left click, right click, 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 left click జాయిన్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసా. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇక్కడ బై మిస్టేక్ రైట్ క్లిక్ ప్లేస్లో లెఫ్ట్ క్లిక్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. దట్స్ ఓకే. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇంకా నాకు స్ప్లిట్స్ ఏమొద్దు, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి స్ప్లిట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను రీషేప్లోకి వెళ్తాను. ఇది సెలెక్ట్ చేసి రీషేప్లోకి వెళ్ళి దీన్ని స్పేస్ బార్ ఇది సెలెక్ట్ చేసి స్పేస్ బార్ నొక్కితే రైట్ క్లిక్ వల్ల లెఫ్ట్, లెఫ్ట్ క్లిక్ వల్ల రైట్ అయింది. ఇది కూడా సెలెక్ట్ చేసి దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ స్ప్లిట్ లైన్స్ కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మనం డిజైన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. కాంప్లెక్స్ ఇది కాలం బి విత్ యూజర్ డిఫైన్ స్ప్లిట్. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏమైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? సపోజ్ నేను ఇంక ఇది దగ్గరికి పెడతాను. సార్ ఇప్పుడు స్ప్లిట్ ఇచ్చారు కదా, దానికి వేరే కలర్ పెట్టుకోవడం అవుతుందండి? ఇక్కడ అవుతుంది మేడం. వేరే కలర్ పెట్టుకోవాలంటే దాని మీద మళ్ళీ వర్క్ చేసుకోవాలి. ఇక్కడ అవ్వదు. ఇది మొత్తం సింగిల్ ఆబ్జెక్టే. మళ్ళీ మీరు దీని మీద ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ కలర్ ఇవ్వాలి. అప్పుడు ఆ ఫ్లవర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సార్ మనము ఈ టైపు ఆల్ఫాబెట్స్ కి చేసుకోవచ్చా సార్? ఆల్ఫాబెట్స్ మనం మాన్యువల్ పంచింగ్ చేస్తే చేయొచ్చు మేడం. మనం మాన్యువల్ ఇలా పంచింగ్ చేసేటప్పుడు చేయొచ్చు. లేదంటే మనం ప్రోగ్రామ్ స్ప్లిట్ లో ఏదైనా ఆప్షన్ మనకి అది ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ప్రోగ్రామ్ స్ప్లిట్ లో మనకి రెడీమేడ్ ఏదైనా వర్క్ అయితే అది అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఫ్లెక్సిబిలిటీ. ప్రోగ్రామ్ స్ప్లిట్ ఏంటంటే అది రీయూజబిలిటీ. ఒకసారి అది ప్యాటర్న్ ఇక్కడ క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి దాన్ని ఫిల్ టైప్, ఇది ఓన్లీ ఫిల్ టైప్కే వర్కౌట్ అవుతుంది. అలా కాదు, మనం డిజైన్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా స్ప్లిట్ లైన్స్ ఇవ్వాలనుకోండి, స్ప్లిట్ లైన్స్కి ఇది యూజర్ డిఫైన్ స్ప్లిట్ అనేది యూజ్ అవుతుంది. ఇలా చూడండి, అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. అది ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ మీద మీరు వర్క్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అనమాట ఏది ఎప్పుడు వాడాలనేది. అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నారనుకోండి, మనం ఏదైనా డిజైన్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా కొత్త ప్యాటర్న్స్ సెట్ అయ్యి చూసుకొని ఆ డిజైన్కి యాడ్ చేసుకోవాలి ఆబ్జెక్ట్కి. ఓకే, సో యూజర్ డిఫైన్ స్ప్లిట్ అంటే ఏంటంటే మనం ఇది ఆన్ చేసుకోవాలి. అది వద్దనుకోండి, అది తీసేస్తే ఇంకా అది మనం పంచింగ్ చేసేటప్పుడు అది తీసేస్తాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ కాలమే వేసాను, కాలమే సెలెక్ట్ చేశాను, ఇది పంచింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు వచ్చేసింది. ఎంటర్ ప్రెస్ చేయగానే వచ్చేసింది. కాకపోతే బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ స్ప్లిట్ ఆన్లో ఉంది, మీరు ఫిల్ పెట్టుకోవచ్చు. అంటే నాకు యూజర్ డిఫైన్ స్ప్లిట్ ఆన్ చేసే ఛాన్స్, అంటే యాడ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ఆఫ్లో ఉంది. అంటే ఇది ఆఫ్లో ఉంది, ఇది ఆన్ చేసుకుంటే మనకి డిజైన్ పంచింగ్ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీనికి కావాలంటే నేను ప్రోగ్రామ్ స్ప్లిట్ యాడ్ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది మనం ఇది చూడండి, ఇది ఆల్రెడీ నేను యాడ్ చేసి ఉంచాను. ఇవన్నీ యూజర్ డిఫైన్డ్. కొన్ని యూజర్ డిఫైన్డ్ ఆరోగ్య నేమ్తో అంతకుముందు నేను క్రియేట్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసినవి ఉన్నాయి ఇక్కడ.
సో మనం రిక్వైర్మెంట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని వాడుకోవటం. ఇక్కడ AMR1 AMR2 ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే నేను పంచింగ్ చేసి చేసుకున్నాను కదా. ఇంకోటి ఏంటంటే సింపుల్ డిజైన్ ఒకటి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది కాలం బీతో చూడండి ఎంత సింపుల్గా ఉందో డిజైన్, లుక్స్ గుడ్ అనమాట. ఇలాంటి చిన్న చిన్న బుట్టీస్ డ్రెస్ మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అక్కడక్కడ బుట్టీస్ అలా క్రియేట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక సింపుల్ డిజైన్, అసలు పంచింగ్ కొన్ని డిజైన్స్ ఏంటంటే అసలు మనం లెఫ్ట్ అంటే పంచింగ్ అంటే ఇలా డాట్స్ పెట్టుకొని మనం లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ అలా పంచింగ్ చేసుకుంటా డిజైన్ షేప్స్ రెడీ చేస్తాం కదా. కొన్ని ఏంటంటే మనం పంచింగ్ చేయకుండానే కొన్ని లెటర్స్ లేదంటే బేసిక్ షేప్స్ అవి యూజ్ చేసి కూడా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే పంచింగ్ చేసి చేయొచ్చు, చేయకుండా చేసే కూడా ఉంటాయి. మీరు ఏదైనా ఒక డిజైన్ చూస్తే D8521 ఇది చూడండి. ఇది చేయాలంటే మీరు అసలు పంచింగే చేయని అవసరం. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. తెలుగు మీడియం టు యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్. సేవ్ సైడ్ ఓల్డ్ వర్షన్లో సేవ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఈ డిజైన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 minute 1 minute లో చేసేయచ్చు. మీరు స్టార్ కూడా పంచింగ్ చేయకుండా, పంచింగ్ అంటే లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ అలా యూజ్ చేసి పంచింగ్ చేయకుండా జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని మౌస్ క్లిక్తో అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఇది అయిపోయింది. దీనికి నేను ఫిల్లింగ్ తతామి ఇస్తాను, కొంచెం లార్జ్ ఏరియా కాబట్టి. దీన్ని డూప్లికేట్ చేసుకొని అవుట్ లైన్ ఇది సాటిన్ పెట్టేస్తే అయిపోద్ది. అలా నాట్ షేప్ తీసుకుంటున్నా. ఆర్ట్ షేప్ మనం చాలాసార్లు యూజ్ చేసాం, గుర్తుందో లేదో. ఇక్కడ జస్ట్ ఇవి పంచింగ్ చేయొచ్చు. పంచింగ్ చేయకుండా నేను టైం సేవ్ చేసుకోవడానికి జస్ట్ రెడీమేడ్ వాడుతున్నాను. ఇది కూడా తతామి. ఇక్కడ మీరు చూస్తే తతామి ఉంది. దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని ఇక్కడ అవుట్లైన్స్కి వెళ్ళిపోతే ఇక్కడ దీనికి ఇంకా దీని మీద మీరు ఇది సెలెక్ట్ చేసుకొని విత్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా మీరు మీకు కావాల్సిన డిజైన్ క్రియేట్ చేసుకోవడం. అంటే కొన్ని ఏంటంటే అసలు పంచింగ్ చేయకుండా కూడా పని అయిపోతాయి, కొన్ని పంచింగ్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇదే కొంచెం రఫ్నెస్ కావాలనుకోండి, మీ సాఫ్ట్వేర్లో ఈ హ్యాండ్ స్టిచ్ ఎఫెక్ట్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది హ్యాండ్ స్టిచ్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ రఫ్నెస్ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇలా మార్చుకోవచ్చు అనమాట. అదొక ఫిల్లింగ్ వచ్చేసింది. డూప్లికేట్ చేసి దీనికి అప్లై చేసాము. ఓకే, అలా డిఫరెంట్ లేదంటే దీనికే మీరు మళ్ళీ ప్రోగ్రామ్ స్ప్లిట్ ఏదైనా అప్లై చేయొచ్చు. ఇది ప్రోగ్రామ్ స్ప్లిట్లో మన కస్టమ్ స్ప్లిట్ ఇది. నేను నా కస్టమ్ స్ప్లిట్ యాడ్ చేసుకున్నాను. ఇలా నెక్స్ట్ లెవెల్కి మీరు తీసుకెళ్ళవచ్చు అనమాట. దీనికి కూడా క్రియేట్ చేద్దాం. ఇక్కడ కూడా కస్టమ్ స్ప్లిట్ ఒకటి యాడ్ చేయాలి. ప్రోగ్రామ్ కస్టమ్ స్ప్లిట్ AMR1. Okay, like this you can make the miracles. ఓకే, సైజ్ పెంచుతాను ఇప్పుడు కొంచెం. ఇలాంటివి మీరు చేయడానికి 1 minute కన్నా ఎక్కువ టైం పట్టదు. 1 minute కన్నా ఎక్కువ టైం పట్టదు. యూ క్యాన్ క్విక్లీ మేక్ ద థింగ్స్. అవునా కదా, ఈజీనా కాదా? సో అది సంగతి. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ మీద చేయాలి. ఆల్రెడీ ఆప్షన్ ఉన్నప్పుడు మీరు పంచింగ్ చేయని అవసరం లేదు, ఆప్షన్ లేనప్పుడు పంచింగ్ చేయాలి. ఓకే, మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు వరకు ఏం కవర్ చేసాం? ప్రోగ్రామ్ స్ప్లిట్ అయిపోయింది, యూజర్ డిఫైన్డ్ స్ప్లిట్. ప్రోగ్రామ్ స్ప్లిట్లోనే కస్టమ్ స్ప్లిట్ లేఅవుట్లోకి వెళ్ళేది. స్ప్లిట్ అనేది ఎలా మేనేజ్ చేయాలి అనేది చేయాలి. ఇప్పుడు మీకు ఒక వెరీ యూస్ఫుల్ టిప్ ఒకటి చెప్తాను. బట్ అది ఓల్డ్ వర్షన్లో ఉందో లేదో తెలీదు. ఓకే,
ఇప్పుడు ఏదన్నా ఒక డిఎస్టి ఫైల్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ డిజైన్. డిజైన్ ఓపెన్ చేయాలంటే మనం ఏం చేస్తామండి, ఇక్కడ నాకు డిఎస్టి ఫైల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏం కనిపించట్లేదు. అప్పుడు ఆల్ ఫైల్స్లోకి వెళ్ళాలి మనం. ఆల్ ఫైల్స్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్స్లో మన దగ్గర ఏదైనా డిఎస్టి ఫైల్ ఉంటే అది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ నేను ఈ ఫైల్ ఒకటి ఓపెన్ చేస్తా. ఇది ఏదన్నా ఒక ఫైల్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. 185.dst. ఇది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసే ముందు ఒక సెట్టింగ్ అనేది మార్చాలి. అంటే అది బై డిఫాల్ట్ అదే ఉంటుంది. కాకపోతే నేను ఆల్రెడీ మార్చుంచాను కాబట్టి నాకు ఆ బెనిఫిట్ అనేది ఉంది. ఆ బెనిఫిట్ లేకుండా ఏం చేస్తున్నానంటే ఓపెన్. నార్మల్గా మనం డిఎస్టి ఫైల్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటే, డిఎస్టి అంటే ఏంటంటే అది స్టిచ్ ఫైల్ కదా. స్టిచ్ ఫైల్ ఫార్మాట్ అంటే అది ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్. అంటే మనం డిజైన్ రెడీ చేసుకున్నాక ఈఎంబి ఫైల్లో సేవ్ చేసుకుంటాము. సేవ్ చేస్తే ఈఎంబి ఫైల్, అది ఒరిజినల్ ఫైల్. ఈఎంబి ఫైల్లో మనం చేంజెస్ చేస్తే ఏమవుతుందంటే, అవి అంటే చేంజెస్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు చేంజ్ అంటే డిజైన్ సైజ్ పెంచినా తగ్గించినా స్టిచ్ కౌంట్లో డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఒకసారి ఆ ఫైల్ కన్వర్ట్ అయ్యాక ఆ ఫైల్ మీద చేంజెస్ చేయాలంటే చాలా చాలా డిఫికల్ట్. అంటే ఎందుకంటే సైజ్ పెంచినా తగ్గిన స్టిచ్ కౌంట్లో మనకు అంత డిఫరెన్స్ ఉండదు. దానివల్ల అవుట్పుట్ అనేది క్వాలిటీ బాగోదు. మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మనం డిఎస్టి ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం చూడండి, మాన్యువల్ స్టిచెస్ ఉన్నాయి ఇక్కడ. అంటే మాన్యువల్గానే ఉన్నాయి. ఇదేంటి ఇంకా మనకి ఎగ్జాక్ట్ ఏ ఆబ్జెక్టివ్ చేసిందో తెలియదు. అన్ని మాన్యువల్లోనే ఉన్నాయి. ఇంకా ఈ అబ్జర్వ్ చేస్తే స్టిచ్ కౌంట్ పెంచాలన్నా తగ్గించాలన్నా డెన్సిటీ అన్ని ఆప్షన్స్ అన్ని డిజేబుల్లో ఉన్నాయి. చూడండి, మామూలుగా స్టిచ్ కౌంట్ మనం అంటే డెన్సిటీ అంటే స్టిచ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, గ్యాప్. ఆ గ్యాప్ పెంచాలన్నా తగ్గించాలన్నా మనకు అక్కడ ఆప్షన్ అనేది రావట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో ఇవన్నీ డిజైన్, ఇవన్నీ కొన్ని అంటే ఫిల్స్లోనే ఉంటాయి మనకు ఆప్షన్స్. అవన్నీ డిజేబుల్ అయిపోయినాయి. చూడండి, ఫిల్లింగ్ టైప్స్ కూడా ఎనేబుల్ అవ్వలేదు. ఫిల్లింగ్ టైప్స్ కూడా డిజేబుల్ అయిపోయినాయి. దీనివల్ల మనకి ఏంటంటే చేంజెస్ చేయడం కష్టం. ఇప్పుడు నేనేం చేస్తానంటే సైజ్ పెంచుతాను, చూద్దాం. ఇప్పుడు ఇది 4 ఇంచెస్లో ఉంది. ఇక్కడ 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 స్టిచ్ కౌంట్ ఎంత ఉందండి, 10,861 కదా. ఇప్పుడు డబుల్ చేస్తున్నాను, 8 ఇంచెస్ పెంచుతున్నాను. ఇప్పుడు చూస్తే స్టిచ్ కౌంట్లో మనకు అంత డిఫరెన్స్ ఏం లేదు. అంతకుముందు 10,861 అరౌండ్ ఉంటే ఇప్పుడు 10,878 ఉంది. ఒక 10 to 20 స్టిచెస్ కౌంట్ పెరుగుతుంది తగ్గుతుందేమో కానీ ఇక్కడ మీరు చూస్తే అవుట్పుట్ అనేది అంత బాగోలేదు. ఇక్కడ ఏమవుతుంది, సైజ్ పెంచినప్పుడు ఏమవుతుందంటే స్ట్రెచ్ అవుతుంది, డిజైన్ సాగిపోయి అవుట్పుట్ క్వాలిటీ అనేది బాగోలేదు. ఒక 10%, 20% అయితే ఓకే. అంటే ఇప్పుడు 4 ఇంచ్లో ఒక 10% అంటే ఒక ½ ఇంచ్ వరకు మీరు పెంచుకున్నా తగ్గించిన ప్రాబ్లం లేదు. మ్యాక్స్ ఒక 1 ఇంచ్, అంతకన్నా ఎక్కువ పెంచారనుకోండి మనకి ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ క్వాలిటీ అనేది పోద్ది. అలా కాకుండా మరి నేను డిఎస్టిని ఈఎంబిలో కన్వర్ట్ చేసుకోవచ్చా? చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్నే సేవ్ చేసేస్తున్నారు ఈఎంబిలోకి. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇదే సేవ్ చేస్తున్నారు. ఓకే, సంథింగ్ డిజైన్ 100 సంథింగ్ ఇలా సేవ్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, ఇది ఇనీషియల్గా డిఎస్టిని మళ్ళీ ఈఎంబిలో సేవ్ చేసి దాన్ని ఓపెన్ చేస్తున్నారు. దాన్ని ఓపెన్ చేసినా కానీ ఆ బెనిఫిట్ అనేది రాదు. అది ఓపెన్ చేసినా సేమ్ ఇలానే ఉంది కదా, సేమ్ అలానే ఉంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇవన్నీ డిజేబుల్లో ఉన్నాయి. ఇక్కడ అన్ని మాన్యువల్ స్టిచెస్ కనిపిస్తున్నాయి. మనకి ఆప్షన్స్ అన్ని ఇప్పుడు రీషేప్లో నొక్కాను అనుకోండి, ఇది సెలెక్ట్ చేస్తే రీషేప్లో మనకి ఇన్ని నోట్స్ రావు మనం డిజైన్ పంచింగ్ చేస్తే. సో ఇదేంటంటే మనకు వర్కౌట్ అవ్వదు. ఒకసారి కన్వర్ట్ అయ్యాక దాన్ని మళ్ళీ మనం ఈఎంబి ఫైల్లో సేవ్ చేసినా రాదు కదా. మనకి ఈఎంబిలో సేవ్ చేసినంత మాత్రాన ఈఎంబి ఫైల్లో ఉన్న బెనిఫిట్స్ మనకు రావు. సో ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా స్టిచ్ ప్లేయర్ మనం వాడతాం కదా, వ్యూలోకి వెళ్ళి స్టిచ్ ప్లేయర్ వాడతాం. స్టిచ్ ప్లేయర్ ఎందుకంటే మనం డిజైన్స్ అనేవి రన్ చేసుకొని చూసుకుంటాం కదా. బై కలరు లేదంటే ఇక్కడ స్పీడ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు, బై కలర్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ప్లే చేసుకోవచ్చు, రెజ్యూమే చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇది ఓకే అయితే
అది ఓకే కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓవర్ వ్యూ విండో ఉంది. అది జస్ట్ ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ ఓవర్ వ్యూ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, కానీ ఇది అవసరం లేదు మీకు. ఇది యాడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇంక ఇక్కడ ప్లేస్ అనేది తగ్గిపోద్ది. అది క్లోజ్ చేసుకోండి. ఇది ఓవర్ వ్యూ విండో. ఇంకోటి ఏంటంటే డిజైన్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తే డిజైన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇది డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ఐ అంటే ఇన్ఫర్మేషన్. లేదంటే మీరు ఇక్కడ డిజైన్ ట్యాబ్కి వెళ్ళి డిజైన్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసిన అదే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిజైన్ ట్యాబ్కి వెళ్తే ఈఎంబి గ్రేడ్ అని ఉంది. ఏ గ్రేడ్ అంటే ఇది? ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే డి గ్రేడ్ ఇది. ఇక్కడ గ్రేడ్ ఏది ఉంది చెప్తారా? ఈఎంబి గ్రేడ్ డి. ఇక్కడ ఒకసారి చదివితే ఈఎంబి గ్రేడ్ డి డిజైన్ కంటైన్ ఆబ్జెక్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్టిచెస్. ఆబ్జెక్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్టిచెస్ అండ్ విల్ నాట్ మెయింటైన్ డెన్సిటీ వెన్ రీసైజింగ్. అంటే ఏమవుతుంది, ఇదేంటంటే మనం ఈ ఎంబి ఇది గ్రేడ్ ఏంటంటే డి, ఈ డిజైన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ స్టిచెస్. మనం ఇంపోర్ట్ చేసిన డిజైన్ ని మనం ఓపెన్ చేస్తున్నాము, అది ఓకేనా. అండ్ డెన్సిటీ మెయింటైన్ చేయడానికి ప్రాబ్లం, అంటే అంటే విల్ నాట్ అలౌ, అంటే ఇది మెయింటైన్ చేయట్లేదు. ఏది రీసైజింగ్ డెన్సిటీ చేయడానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మెయింటైన్ చేయట్లేదు కదా. సో ఇది గ్రేడ్ డి. గ్రేడ్ డి ఫైల్ వచ్చేసి చేంజెస్ చేయాలంటే డిఫికల్ట్. కొన్ని లిమిటెడ్ చేంజెస్ అయితే చేయొచ్చు, కానీ మరీ మనకు కావాల్సిన విధంగా కావాలంటే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు సైజ్ పెంచినా తగ్గించినా కానీ అవుట్పుట్ అనేది మనకి అంత ప్రాపర్గా ఉండట్లేదు. ఓకే, మరి దీని సొల్యూషన్ ఏంటి అంటే ఈఎంబి ఫైల్. ఇప్పుడు నేను ఏం చేశాను, డిఎస్టి ఫైల్ని ఈఎంబిలో సేవ్ చేసి ఓపెన్ చేసుకున్నా కానీ అదే బెనిఫిట్ ఏం లేదు, ఓకేనా. ఒకసారి ఎక్స్పోర్ట్ అయ్యాక మళ్ళీ దాన్ని ఈఎంబిలో కన్వర్ట్ చేసిన బెనిఫిట్ రాదు. కాకపోతే E4.5 నుంచి అయితే ఒకటి ఉంది, E4.2లో ఈ వర్షన్ ఈ ఆప్షన్ అయితే లేదు అనుకుంటా. ఓకే, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. ఇన్ కేస్ E4.2లో ఈ ఆప్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు డిఎస్టి ఫైల్ని అంటే గ్రేడ్ డి ఫైల్ని గ్రేడ్ సిలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది చూడండి ఒకసారి. ఇది మీరు చూస్తే ఇవన్నీ నేను ఇప్పుడు క్రియేట్ చేశాను. ఇవి నేను క్రియేట్ చేసిన ఫైల్స్. మీరు ఇక్కడ డిజైన్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ఇక్కడ గ్రేడ్ ఏంటిదండి? ఏ గ్రేడ్ అని ఉంది. ఏ గ్రేడ్ ఇది? ఏ గ్రేడ్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మీద క్లిక్ చేస్తే ఈఎంబి గ్రేడ్ ఏ డిజైన్స్ ఆర్ ప్యూర్ ఈఎంబి ఆర్ట్ ఆర్ జాన్ ఫైల్స్ డిస్టైజ్ ఎంటైర్లీ విత్ విల్కమ్ ఎంబ్రాయిడరీ ప్రోడక్ట్స్. అంటే మనం విల్కమ్ ఎంబ్రాయిడరీలో ఉన్న టూల్స్ యూజ్ చేసుకొని ఈ డిజైన్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఇది గ్రేడ్ ఏ ఫైల్. సో గ్రేడ్ ఏ ఫైల్లో చేంజెస్ అనేవి ఈజీగా చేయొచ్చు. మరి గ్రేడ్ బి ఏంటి? గ్రేడ్ బి డిజైన్ కంటైన్స్ ఆబ్జెక్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఏ అవుట్లైన్ ఫైల్ సచ్ as సిఎన్డి, జిఎన్సి. ఇది అప్లికబుల్ కాదు. ఈఎంబి గ్రేడ్ సి చూద్దాం. EMB grade C designs contain objects recognized from a mission file. Mission file is nothing but our imported file and may have limitations in the resize. అంటే మనం ఏం చేయాలంటే గ్రేడ్ డిని గ్రేడ్ సిలో కన్వర్ట్ చేయొచ్చు. గ్రేడ్ డిని గ్రేడ్ సి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గ్రేడ్ డిలో ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి రికగ్నైజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మనకి అంటే రికగ్నైజ్ అవుతాయి ఇది మిషన్ ఫైల్ నుండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు కొన్ని చేంజెస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు. కొన్ని అంటే రీసైజింగ్ వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు, కానీ బెటర్ దాన్ గ్రేడ్ డి. అంటే మనకి ఏంటంటే కొంచెం 90% వరకు మనకి బెనిఫిట్ ఉండొచ్చు. అంటే 90 కాదులే కానీ 70 to 90% మనకి బెనిఫిట్ ఉండొచ్చు. అది కూడా మిషన్ ఫైల్ ఉన్న ఆబ్జెక్ట్స్ని బట్టి. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఏం చేస్తానంటే మీకు ఇండైరెక్ట్గా చెప్పాలంటే డిఎస్టి ఫైల్ని ఈఎంబి ఫైల్లో తెచ్చుకుంటాను. ఎలా తెచ్చుకుంటానో చూడండి మ్యాజిక్. ఇది చాలామంది తెలీదు, కాకపోతే ఓల్డ్ సాఫ్ట్వేర్ ఈ ఆప్షన్ లేకపోతే ఇంక మనం ఏం చేయలేము. మీరు మాన్యువల్గా మేనేజ్ చేయాలి, రీసైజింగ్ చేసుకోవాలి, అది ఐ మీన్ రీడిజైనింగ్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, రీడిజైనింగ్ అంటే ఇంకో కొత్త డిజైన్ క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా చిన్న మాడిఫికేషన్స్ ఉంటే చేసుకొని, మాడిఫికేషన్స్ పాసిబుల్ లేకపోతే రీడిజైన్ మళ్ళీ ఆ డిజైన్ మనం పంచింగ్ చేసుకోను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోను ఆప్షన్స్ ఉంటే బేసిక్ షేప్స్ ఏదైనా ఉంటే రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తా. ఇది సేవ్ చేశాను కదా, ఇది క్లోజ్ చేస్తున్నా. ఫైల్లోకి వెళ్ళి అది ఓపెన్ చేద్దాం. ఫైల్ ఓపెన్ డిజైన్ డిఎస్టి ఫైల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేస్తే అన్ని ఫైల్స్ కనిపిస్తాయి. చూడండి, మళ్ళీ నన్ను అడగండి ప్రతిసారి ఈ ఫైల్స్ కనిపించండి. మీరు ఏదన్నా
అన్ని డిజైన్ ఫైల్ చూడాలంటే ఇక్కడ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా ఇది ఏ ఫైల్ అండి? ఇది డిఎస్టీ ఫైల్. ఎక్స్టెన్షన్ చూడండి ఇక్కడ డిఎస్టీ కదా. నేను ఏం చేస్తానంటే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయిపోద్ది. లేదంటే ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయింది. నేను అలా చేయకుండా ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్స్ ఆర్ అవుట్లైన్స్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ అవుట్లైన్ అనేవి రికగ్నైజ్ అవుతాయి. ఎక్కడి నుంచి రికగ్నైజ్ అవుతాయి? మెషిన్ ఫైల్ నుంచి రికగ్నైజ్ అవుతాయి. ఓకే, ఇది వన్ టైమేనండి. ఒకసారి టిక్ చేశారనుకోండి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ మీరు ఓపెన్ చేసినా ఆటోమేటిక్ ఈ చేంజ్ అనేది అప్లై అవుతుంది. సో ఆటోమేటిక్గా డిఎస్టీ ఫైల్ అంటే మెషిన్ ఫైల్, దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి రికగ్నైజ్ అయిపోయి చూడండి. ఇది మీరు స్టిల్ ఇక్కడ చూడొచ్చు, ఎక్స్టెన్షన్ డిఎస్టీనే ఉంది. ఇక్కడ ఫైల్ ఫుల్ పాత్ లాస్ట్లో డిఎస్టీ అని ఉంది. కాకపోతే ఇక్కడ మాన్యువల్ స్టిచెస్ అన్నీ రావట్లేదు, అన్ని మాన్యువల్ స్టిచెస్ కనిపించట్లా. ఓన్లీ అవుట్లైన్సే మాన్యువల్ స్టిచెస్లో ఉన్నాయి, అవుట్లైన్స్ కన్వర్ట్ అవ్వవు. ఇక్కడ మీరు గ్రేడ్ చూస్తే ఈఎంబి గ్రేడ్ సి ఉంది. ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఈఎంబి గ్రేడ్ సి అంటే ఈ డిజైన్ ఏం కంటైన్ డిజైన్స్ కంటైన్ ఆబ్జెక్ట్స్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ ఏ మెషిన్ ఫైల్ అండ్ మే హ్యావ్ లిమిటేషన్స్ ఇన్ రీసైజింగ్. అంటే ఆబ్జెక్ట్ రికగ్నైజ్ చేసేస్తుంది, మెషిన్ ఫైల్లో ఉన్నాయి, ఆటోమేటిక్ రికగ్నైజ్ చేసి మనకు ఆప్షన్ ఇచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు రీషేప్కి వెళ్తే చూడండి నోట్ పాయింట్స్. మనం కావాలంటే ఇక్కడ కొత్త నోట్ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు, రీషేప్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, కలర్ చేంజెస్ ఏమైనా కావాలని చేసుకోవచ్చు. ఇంకా సైజ్ అడ్జస్ట్మెంట్, విత్, హైట్, స్టాండ్. ఇక్కడ చూడండి ఫిల్లింగ్లోకి వెళ్ళి స్పేసింగ్ అనేది స్టిచ్ కౌంట్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దట్ ఈస్ ద మ్యాజిక్. అర్థమవుతుందా? ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మీ దగ్గర ఈఎంబి ఫైల్స్ లేవు, కొన్ని డిఎస్టీ ఫైల్స్ ఉన్నాయి, మన దగ్గర లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఉంటేనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఆప్షన్ లేకపోతే ఇంకా ఆప్షన్ లేదు. ఓకేనా సార్, మా దగ్గర ఆప్షన్ లేదంటే లేదు. ఇప్పుడు కొత్త వర్షన్లో ఆప్షన్ ఉందా అంటే ఉంది. మరి ఆప్షన్ కావాలంటే మీరు కొత్త సాఫ్ట్వేర్ కొనుక్కోవాల్సింది. ఓకేనా, కాకపోతే మీకు ఆప్షన్ ఉందని చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫైల్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ డిజైన్ అనాలి. ఆల్ ఫైల్స్లో ఇక్కడ మనకి ఏదైతే డిఎస్టీ, జేఈఎఫ్ ఏదైనా సరే స్టిచ్ ఫైల్, పిఈఎస్ ఏ ఫార్మాట్ అయినా మెషిన్ ఫైల్ ఫార్మాట్లో ఉన్నదాన్ని మీరు ఓపెన్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్స్లో ఆబ్జెక్ట్ ఆర్ అవుట్లైన్స్ అనేది టిక్ పెట్టుకుంటే మనకు ఓకే అయిపోతే ఓకే, అది ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు ఆబ్జెక్ట్స్ అనేవి రికగ్నైజ్ అయ్యి ఇలా వస్తాయి. ఇప్పుడు నేను సైజ్ పెంచుతాను చూడండి. ఇప్పుడు 4 ఇంచెస్ని 8 ఇంచెస్ పెడతాను. అంతకుముందు స్టిచ్ కౌంట్ ఎంత ఉంది? 11,000 ఉంది. ఇప్పుడు విత్ అనేది 8 ఇంచెస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి స్టిచ్ కౌంట్ చేంజ్ అయ్యింది, అవుట్పుట్ కూడా చేంజ్ అయింది. 34,000 పెరిగింది. అవుట్పుట్ చూడండి, క్వాలిటీ ఏం కాంప్రమైజ్ అవ్వలేదు, క్వాలిటీ కూడా బాగుంది. దిస్ ఈస్ ద బ్యూటీ. బట్ లిమిటెడ్ ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, ఇది గ్రేడ్ సి, కంప్లీట్ గ్రేడ్ ఏ ఫైల్ కాదు ఇది. అందుకని ఏంటంటే మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ ఉన్నప్పుడు మనం ఒక్కోసారి మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేను రీషేప్కి వెళ్ళిపోయి ఇక్కడ రీషేప్కి వెళ్ళి ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తున్నా. చిన్న ఉంటాయి, అవి మేనేజ్ చేసుకోవచ్చు మీరు. ఇది ఉంది కదా, రీషేప్లోకి వెళ్తున్నాను, నోట్స్ సెలెక్ట్ చేసుకోండి, ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక్కోసారి స్టిచ్ యాంగిల్ బట్టి కూడా మనకి ఆప్షన్స్ అంత రాకపోవచ్చు. ఇప్పుడు చూడండి చిన్నవి ఉంటాయి, అవి మేనేజ్ చేయాలి. ఇది పైకి పెంచుకుంటాను. ఇలా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా, నాట్ బ్యాడ్. కాకపోతే గ్రేడ్ డితో కంపేర్ చేస్తే గ్రేడ్ సి అనేది బెస్ట్ కదా. ఆబ్జెక్ట్స్ అనేవి రికగ్నైజ్ అవుతున్నాయి, దాన్ని బట్టి మీరు స్టిచ్ స్పేసింగ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రీషేప్లోకి వెళ్ళి నోట్స్ మార్చుకోవచ్చు, స్టిచ్ యాంగిల్ మార్చుకోవచ్చు, ఇంకా మీరు సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, నైఫ్ టూల్ యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో గ్రేడ్ డితో కంపేర్ చేస్తే గ్రేడ్ సి అనేది బెస్ట్. గ్రేడ్ ఏ ఏంటంటే మీరు కొత్తగా డిజైన్ క్రియేట్ చేస్తే అది గ్రేడ్ ఏ, ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్స్ అన్ని వెల్కమ్లో ఉన్న టూల్స్ని వచ్చేసి క్రియేట్ చేస్తున్నారు, దాన్ని ఈఎంబి ఫైల్లో సేవ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసినా అది గ్రేడ్ ఏ లాగా ఉంటుంది. ఓకేనా, జస్ట్ మీరు ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది రీనేమ్ చేస్తే ఆ బెనిఫిట్ రాదండి. ఓకేనా, జస్ట్ మీరు డిఎస్టీ ఫైల్ని ఈఎంబిలో సేవ్ చేసిన ఆ బెనిఫిట్ రాదు. కాకపోతే మనకు ఆప్షన్ ఏంటంటే డిఎస్టీ జేఈఎఫ్ ఫైల్స్ ఓపెన్ చేసే ముందు మనకు ఆబ్జెక్ట్ /
అవుట్లైన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ బెనిఫిట్ వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ చిన్న టిప్స్ ఇది. జస్ట్ ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఎంత బెనిఫిట్ చూడండి. ఈ ఆప్షన్ చాలా మందికి తెలియదండి. ఓకేనా? ఐ థింక్ ఆర్ వి గుడ్? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఈ 4.2లో ఈ ఆప్షన్ ఉంది సార్. ఓకే అండి, ఉంటే యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఈ 4.0 ఓకేనా? సో ఈరోజు ఏం డిస్కస్ చేసాం? ఈ డిజైన్ అయితే ఈజీగా చేసాము. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. అసలు మీరు పంచింగే చేసే పని లేదు. కొన్ని డిజైన్స్ అలానే చేయొచ్చండి. ఓకే, లెటర్స్ కూడా అంతే, మీరు పంచింగ్ ఏం చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, డ్రాగ్ అండ్ డ్రాప్. బేసిక్ షేప్స్ ఉంటాయి కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటం, అలా మార్చుకొని చేసుకోవచ్చు. చెప్పండి సార్. ఇది ఒక డౌట్, అంటే ఆ రోజు ఒకసారి మనం డిస్కస్ చేసాం సార్, టీమ్స్ ది మనం ప్యాచెస్ చేస్తాం కదా మల్టిపుల్ ఒకటేసారి. అవును. అయితే అలా కాకుండా ఒకటే పేరు మనకు 30 times రావాలి, అంటే ఒకటే పేరు 30 ప్యాచెస్ రెడీ అవ్వాలి. అయితే మనం డూప్లికేట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలా సార్? సార్ నిన్న ప్రీవియస్ క్లాస్లోనే మీకు చెప్పాను సంథింగ్. మిర్రర్ మధ్యలో మనకి రిపీట్ ఆప్షన్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఇక్కడ సపోజ్ ఆరోహి అని ఉంది కదా, ఇక్కడ మిర్రర్ మధ్యలో మీకు యారే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు డిస్టెన్స్ అది చూసుకోవచ్చు. సపోజ్ నాకు 20 నేమ్స్ రావాలి కదా, 20 నేమ్స్ రోకి ఎన్ని రావాలి, కాలమ్స్ ఎన్ని రావాలో చూసుకోండి. ఇప్పుడు నేను 4 rows 5 rows, ఇది 5 rows ఇచ్చాను, 4 columns ఇచ్చాను. 5/4 20 కదా. మీరు దీనికి ఎంత స్పేస్ కావాలో చూసుకొని ఇలా ప్రెస్ చేస్తే నాకు 20 నేమ్స్ వచ్చేస్తాయి. ఓకే సార్. లేదంటే మీరు ఏం చేయాలి, దాన్నే తీసుకొని మాన్యువల్గా కాపీ పేస్ట్ చేసుకోవాలి. కాపీ పేస్ట్ కూడా టెక్నిక్ కూడా ఉంది, అంటే డూప్లికేట్, Ctrl+D డూప్లికేట్ చేయాలి, ఇలా జరుపుకోవాలి. Ctrl+D డూప్లికేట్, Ctrl+D డూప్లికేట్, ఇలా మాన్యువల్గా చేయాలి. మళ్ళీ అలైన్మెంట్ టూల్ యూజ్ చేసి మీరు ఇలా చేయాలంటే చాలా టైం పడుతుంది, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దానికన్నా ఈ యారే టూల్స్, మిర్రర్ మధ్యలో ఈ టూల్స్ అన్ని మనకు చాలా టైం సేవ్ అవుతాయి. ఇవన్నీ మీరు ఆ ఫ్రేమ్ సైజ్ చూసుకొని, మీ ఫ్రేమ్ సైజ్ సెట్ అవుద్ది లేదా, దీనికి డిస్టెన్స్ ఎంతో చూసుకొని చేసుకోవటం. ఓకే ఓకే, ఐ థింక్ వీఆర్ గుడ్, రైట్? నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ మిస్ అవ్వద్దండి. ఆల్మోస్ట్ మనం అన్ని టూల్స్ కవర్ చేస్తున్నాము డే బై డే. ఇంకా మీకు ఇంక ఈజీ అవుతుంది. కొన్ని టిప్స్ ట్రిక్స్ కూడా చెప్తున్నాను కదా, సో మీకు చాలా బెనిఫిట్. ఇంకా లాస్ట్లో మీరు అంటే స్కిప్ చేయకండి క్లాసెస్. లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. రికార్డింగ్ క్లాసెస్ విని తర్వాత డౌట్స్ అడగాలంటే డిఫికల్ట్. ఇన్ కేస్ రికార్డింగ్ విన్నా కానీ మీరు అంటే అన్ని క్లాసెస్ రికార్డింగ్స్ ఉన్నాయి కదా అనుకుంటే మనం పోస్ట్పోన్ చేస్తాము. ఈలోపు ట్రైనింగ్ అయిపోద్ది. మీరు ఒక 2-3 months తర్వాత మళ్ళీ రికార్డింగ్స్ అటెండ్ అవుతారు. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కష్టం. లైవ్ క్లాసెస్ మీరు యూజ్ చేసుకోండి. లైవ్ క్లాస్ ఆప్షన్ లేని వాళ్ళు రికార్డింగ్ చూస్తారు. ఓకేనా? సో ఇంకా మ్యాక్సిమం రేపు కొన్ని టూల్స్, బ్లౌజ్ డిజైనింగ్ అన్ని స్టార్ట్ చేస్తాను. ఇంకా ఒక 1 weekలో అయితే ట్రైనింగ్ అయిపోద్ది. చెప్పండి. ఫోటో ఎంబ్రాయిడరీ దీంట్లో ఎట్లా చేయాలి సార్? అది చెప్తాను సార్. ఆటో డిజిటైజేషన్లో కవర్ అవుతుంది. ఒక 2-3 క్లాసెస్ అయితే ఇంకా టైం పడుతుంది. అదే బ్లౌజ్ డిజైనింగ్ అది అయిపోయాక నేను అది చెప్తాను. ఓకేనా? ఒక 3-4 క్లాసెస్ వెయిట్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్. సీ యూ టుమారో. హ్యావ్ ఎ గ్రేట్ నైట్. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఈరోజు ప్రాక్టీస్ చేసినవన్నీ నేను చేసినవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి.